ఓం శ్రీ గురుభ్యో నమః. భాద్రపద మాస శుద్ధ తదియ గౌరీదేవి వ్రత కథలు. భాద్రపద శుక్లపక్ష తదియ నాడు స్త్రీలు శివపార్వతులను పూజించి 16 కుడుములను నైవేద్యంగా సమర్పించి సువర్ణ గౌరీ వ్రతం, షోడశ గౌరీ వ్రతం, హరితాళిక వ్రతంను భక్తి ప్రపత్తులతో నియమనిష్టలతో ఆచరిస్తారు. ఈ పూజను కన్యలు పాటించడం వలన వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తైదువులు పాటించడం వలన వారికి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్రవచనం. షోడశ గౌరీ వ్రతం. శివుని ప్రేమను గెలుచుకోవడానికి పార్వతీదేవి 16 సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు సంతోషించిన శివుడు చివరికి పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ కారణంగా స్త్రీలు ఈ వ్రతాన్ని 16 సంవత్సరాల పాటు ఆచరిస్తారు. వినాయక చవితికి ఒక రోజు ముందు అంటే భాద్రపద శుక్ల తదియ రోజున ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి 16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథుల ముళ్ళు వేసి ఆ తోరానికి గ్రంథి పూజ చేసి కట్టుకోవాలి. బియ్యపు పిండి, పాలు, చక్కెర కలిపి చేసిన 16 కుడుములు నైవేద్యం పెట్టి పేరంటాలకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. తర్వాత చేతిలో అక్షంతలు ఉంచుకుని ఈ కథ వినవలెను. పూజ చేయలేని వారు కనీసం కథ వినినా కూడా ఫలితము పొందగలరు. షోడశ గౌరీ వ్రత కథ. పూర్వం ఒకసారి సూతులవారు సౌనకాది మునిపుంగవులతో కలియుగంలో మానవులు తరించడానికి మరియు ఏ వ్రతం ఆచరిస్తే స్త్రీలు సర్వ సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతారో అట్టి షోడశ గౌరీ వ్రతం తెలియచేయసాగాడు. పూర్వం ధర్మశాస్త్రాలు చక్కగా తెలిసిన ధర్మవర్తి అనే రాజు ఉండెను. అతనికి చల్లమాంబ, మల్లమాంబ అనే అందమైన కుమార్తెలు ఉండిరి. వారికి యుక్త వయసు రావడంతో పూర్ణచంద్రుని కలలతో కాంతులీనుతూ ఉన్నారు. వారికి రూప, గుణ, శౌర్య సంపన్నులైన మగధరాజుతో మల్లమాంబకు, పాండ్యరాజుతో చల్లమాంబకు వివాహమైంది. మల్లమాంబ తనకున్న సంపద సౌందర్యంతో మిక్కిలి గర్వంగా ఉండేది. ఎప్పుడూ వ్రతదూషణలు చేస్తూ ఉండేది. ఫలితంగా పశు సంపదను క్రూర మృగాలు నశింపచేశాయి. ధనధాన్యాలు అగ్నికి ఆహుతైనాయి. రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకున్నారు. భర్తను శత్రువులు బంధించారు. బంధువులంతా శత్రువులైనారు. మల్లమాంబ అవమానంతో అన్నవస్త్రాలు లేక అడవిలో తిరగసాగింది. దుఃఖిస్తూ తన దుస్థితికి బాధపడుతున్న మల్లమాంబకు అరణ్యంలో ఎండకు కాలుతున్న పెద్ద పాషాణం, చెట్టు నిండా పండ్లున్న ఒక్క పక్షి కూడా వాలని మామిడి చెట్టు, పుష్పవిహీనమైన మాధవీలత, పొదుగు నిండా పాలుండి కారిపోతున్న పాలు తాగని దూడ కలిగిన ఒక బర్రె కనిపించాయి. ఇంకా ముందుకు నడవగా ఓండ్ర పెడుతూ తిరుగుతున్న గాడిద, పచ్చి గడ్డితో నిండిన ఊసర క్షేత్రంలో తిరుగుతున్న గడ్డి తినలేని ఒక ఎద్దు కనిపించాయి. అన్న పానీయాలు లేక తిరుగుతున్న మల్లమాంబ ఆకలి శోషతో హే జగదంబే కరుణామయి నన్ను క్షమించు అని మొక్కుతూ మూర్చెల్లింది. ఆ రోజు భాద్రపద శుక్ల తదియ. ఉపవాసంతో హే గౌరీ అంటూ పడి ఉన్న మల్లమాంబపై జగదాంబకు దయ కలిగింది. దేవి ఆమె ముందు ప్రత్యక్షమైంది. మల్లమాంబ కనులు తెరిచి చేతులు జోడించి అమ్మా కరుణాసాగరి నన్ను క్షమించు, నా అపరాధాన్ని మన్నించమని కాళ్ళ మీద పడి ఏడవసాగింది. గౌరీ సంతుష్టి పొంది నీవు ధనగర్వంతో షోడశ గౌరీ వ్రతం చేయుట మానివేశావు. మరలా ఆ వ్రతం చేసుకుంటే పుత్ర పౌత్రాదులు సుఖ సంతోషాలతో ఉంటావని తెలిపింది. పితృగృహంలో తానున్నప్పుడు నోచిన విధంగా అడవి పువ్వులు, పత్రితో అమ్మవారిని శ్రద్ధగా పూజించింది. దొరికిన పండ్లను నైవేద్యం పెట్టి నమస్కరించింది. హే జనని, మార్గమధ్యంలో నేను అనేక చిత్ర విచిత్రాలను అడవిలో చూశాను. వాటి గురించి తెలుసుకోవాలి అని అన్నది. అందుకు గౌరీదేవి మల్లమాంబతో భర్త రాకముందే భుజించి పెద్దలను గౌరవించిన స్త్రీ అలా పాషాణంగా మారింది. ధనధాన్యాలు అన్నీ ఉన్నా దాన ధర్మాలు చేయనివాడు మామిడి చెట్టుగా మారాడు. ఎలాంటి వరుడిని తీసుకుని వచ్చినా వంకలు పెట్టి పెళ్లికి అంగీకరించని కన్య పుష్పించని మాధవీలతగా మారింది. తానే విద్యావంతుడని, కీర్తివంతుడని గర్వంతో తన దగ్గరకు విద్యార్జనకు వచ్చిన వారికి విద్య చెప్పక పంపిన పండితుడు ఓండ్ర పెడుతున్న గాడిదగా తిరుగుతున్నాడు. తన పిల్లలకు పాలివ్వని తల్లి
పొదుగు నిండా పాలున్నా దూడకు పాలు ఇవ్వలేని స్థితిలో బర్రెగా తిరుగుతున్నది. వ్యవసాయానికి పనికిరాని బంజరు భూమిని దానం చేసిన రాజు ఊసర క్షేత్రంలో ఎద్దుగా తిరుగుతున్నాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవిస్తున్నారని దేవి తెలియజేసి దీవెనలు అందించి అదృశ్యమైంది. అంతలో మల్లమాంబను అడవిలో వెతుకుతూ చతురంగ బలాలతో ఆమె భర్త మగధరాజు వచ్చాడు. క్షేమంగా నగరం చేరిన ఆమెను బంధుమిత్రులు చుట్టుముట్టారు. ఏ పూజ చేశావు, ఏ నోము నోచావు అని అడిగారు. అంతటా మల్లమాంబ జరిగిన వృత్తాంతమంతా తెలియజేసి షోడశ గౌరీ వ్రతం చేసినందువల్లనే తన కష్టాలు అన్నీ తొలగినవని తెలిపి మిగిలిన అందరితో ఈ వ్రతాన్ని ఆచరింపచేసి సుఖ సంతోషాలను పొందినదని సూతుల వారు సౌనకాది మునులకు తెలియజేశాను. స్వర్ణగౌరీ కథ. ఒకరోజు శివుని కుమారుడు షణ్ముఖుడు తన తండ్రిని అందరూ ఆచరించదగిన మరియు సంతాన సాఫల్యం, శ్రేయస్సు మరియు ఆనందాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని చెప్పమని కోరాడు. శివుడు ఆ కథను షణ్ముఖుడికి ఈ క్రింది విధంగా చెప్పాడు. ఒకప్పుడు చంద్రప్రభ అనే రాజు సరస్వతీ నది ఒడ్డున ఉన్న విమలాపురం అనే నగరాన్ని పరిపాలించేవాడు. అతని ప్రజలందరూ అతని పాలనలో సంతోషంగా జీవించేవారు. అతనికి 2 భార్యలు ఉన్నారు. అతను తన మొదటి భార్యను ఎక్కువగా ప్రేమించేవాడు. ఒకరోజు రాజు వేట కోసం దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. అతను పంది, సింహం వంటి అనేక అడవి జంతువులను చంపాడు. అతను అలసిపోవడం వల్ల దాహం కూడా వేసింది. అతను నీళ్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. దగ్గరలో ఒక చెరువు కనిపించింది. తన గుర్రం మీద నుండి దిగి నీళ్లు తాగాడు. చెరువు దగ్గర పూజ చేస్తున్న కొంతమంది స్త్రీలను చూశాడు. పూజ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో అతను ఒక స్త్రీని పూజ మరియు దాని ప్రాముఖ్యతను గురించి అడిగాడు. ఈ వ్రతాన్ని స్వర్ణగౌరీ వ్రతం అని పిలుస్తారు మరియు వ్రతం చేయడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని మహిళలు చెప్పారు. దీనిని భాద్రపద శుక్ల తృతీయ నాడు వివాహిత స్త్రీలు నిర్వహిస్తారు. పూజకు సంబంధించిన ఆచారాలను కూడా వారు వివరించారు. ఆ కథ విన్న రాజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన ఎంతో భక్తితో వ్రతం ఆచరించి తన కుడి మణికట్టుకు పవిత్ర దారాన్ని కట్టుకుని తన రాజభవనానికి తిరిగి వచ్చాడు. రాజు తన భార్యలిద్దరికీ వ్రతం గురించి వివరించాడు. అతని కథనం విని మొదటి భార్య చాలా కోపంగా ఉండి అతని కుడి మణికట్టు నుండి దారాన్ని లాక్కుని సమీపంలోని ఎండిన మొక్కపై విసిరివేసింది. కొన్ని రోజుల తర్వాత ఎండిన మొక్క నుండి కొత్త ఆకులు మొలకెత్తడం ప్రారంభించాయి. ఎండిన మొక్కలో జీవం చూసి రాజు రెండవ భార్య సంతోషించింది. ఆమె మొక్క నుండి దారాన్ని తీసుకుని తన మణికట్టుకు కట్టి పూజ చేసింది. ఆమె సంపద, శ్రేయస్సు మరియు రాజు యొక్క ప్రేమను పొందింది. వ్రతం గురించి తెలియక మొదటి భార్య రాజభవనం వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఆమె అడవుల పాలై దిక్కుతోచక తిరుగుతూ ఏడ్చుచుండెను. అది చూసి పార్వతీదేవి ఆమె ముందు ప్రత్యక్షమై రాణిని ఓదార్చింది. రాణి తన మూర్ఖత్వాన్ని గ్రహించి గౌరీదేవిని సకల విధాలా ప్రార్థించి శరణు వేడెను. కరుణామూర్తి అయిన పార్వతీదేవి అనుగ్రహం పొంది భక్తి శ్రద్ధలతో స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరించింది. తన భర్తకు ఆనందాన్ని, ప్రేమను పంచింది. ఆ విధంగా రాజు మరియు రాణులు ఇద్దరూ సంతోషంగా జీవించారు. చివరకు శివుని సాన్నిధ్యం పొందారు. హరితాళిక వ్రత కథ. కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది. స్వామి, తక్కువ శ్రమతో ధర్మాచరణతో ఎవరు నిన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడు అవుతావో తెలుపమని ప్రార్థించింది. అంతేకాక జగత్ప్రభువు అయిన మీరు నాకు ఏ తపోదాన వ్రతము ఆచరించుటచే లభించారు అని అడిగింది. ప్రసన్న వదనంతో పరమశివుడు, దేవి, వ్రతాల్లోకి చాలా ఉత్తమమైనది, అత్యంత రహస్యమైన వ్రతం ఒకటి ఉన్నది. దాన్నెవరు ఆచరించినా నేను వారికి వసుడవుతాను. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సర్వపాప విముక్తులవుతారు. దేవి, నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహావ్రతాన్ని ఎలా ఆచరించావో చెబుతాను విను అన్నాడు. భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచు చేత కప్పబడి బహుసుందరమైన హిమవత్ పర్వతము కలదు. హిమవంతుడా ప్రాంతానికి ప్రభువు. నీవు అతని కూతురువు. చిన్నతనం నుంచే శివభక్తురాలువు. యుక్త వయసు వస్తున్న నీకు వరుడెవరా అని హిమవంతుడు ఆలోచించగా త్రిలోక సంచారి అయిన నారద మునీశ్వరుడు మీ తండ్రి వద్దకు వచ్చాడు. ఆర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించి
మీ తండ్రి నిన్ను చూపి ఈ కన్యనెవరికిచ్చి వివాహం చేయవచ్చును, తగిన వరుడెవరని నారద మహర్షిని అడిగాడు. వెంటనే నారదుడు, ఓ గిరిరాజా, నీ కన్యారత్నమునకు అన్ని విధములా యోగ్యమైనవాడు బ్రహ్మాది దేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చాను అని అన్నాడు. సంతోషంతో హిమవంతుడు, మునీంద్ర, ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నిన్ను పంపాడు కనుక గౌరవించి అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలపమన్నాడు. నారదుడు అందుకు అంగీకరించి బయలుదేరాడు. హిమవంతుడు ఆనందంతో భార్యాపిల్లలకు ఆ విషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరికి పిలిచి, ఓ పుత్రి, గరుడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని తెలిపాను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్ళి పొర్లి పొర్లి దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనస్సు పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకొని స్నేహితురాలికి ఒక ఉపాయం చెప్పింది. నీ తండ్రి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వన ప్రాంతానికి ప్రయాణమయ్యారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి ఏడ్చి మూర్ఛిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాలా పూజించావు. నీ భక్తికి మెచ్చి సైకతలింగాన్ని చేసుకుని పూజిస్తున్న నీకు నేను ప్రసన్నుడైనాను. చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని హరితాళికా వ్రతం అంటారు. ఆ రోజు శివరాత్రి వలె ఉపవసించి రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని సైకతలింగాన్ని పత్రపుష్పాలతో పూజించి 16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథుల ముళ్ళు వేసి తోరానికి గ్రంథి పూజ చేసి ఈ వ్రతం నోచుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయని పరమేశ్వరుడు పార్వతితో చెప్పాడు. హరి ఓం తత్సత్. స్వస్తి.